శరీరంలో ఒక్కో అవయవం క్షీణిస్తున్న ప్రతి క్షణం బతుకుతో సమరం చేసే యోధులు వారు. సాయం లేనితే ఒక్క అడుగు ముందుకు వెయ్యలేని నిస్సహాయత వారిది. అయినా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తున్నారు. తమ హక్కుల కోసం గళమెత్తుతున్నారు. సర్కార్ కొలువులు సంపాదిస్తూ ప్రతిభను చాటుతున్న కండరాల క్షీణత బాధితులపై ప్రత్యేక కథనం. కండరాల క్షీణత ఈ జబ్బు సోకిన వారికి తెలుస్తుంది అది ఎంతటి ప్రమాదకరమైనదో. ఎప్పుడు ఏ అవయవం చచ్చుబడుతుందో తెలియదు, ఎప్పుడు కింద పడతారో తెలియదు. సాయం లేనిదే అడుగు ముందుకు పడదు. చికిత్సంటూ లేని ఈ జబ్బుతో బాధపడుతూనే జీవితంతో నిత్య పోరాటం చేస్తున్నారు ఈ వ్యాధి బాధితులు. బాధితుల తరపున పోరాడేందుకు అమరావతి మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ముందు తమ గళం వినిపించేందుకు కృషి చేస్తున్నారు. దేశ విదేశాల వైద్యులతో సంప్రదిస్తూ బాధితులకు సాయపడేందుకు పాటుపడుతున్నారు. ఈయన పేరు భాస్కర్ రావు. 12 ఏళ్ల వయసు నుంచే కండరాల క్షీణత బాధితుడు. కాళ్లు చచ్చుబడిపోయి కుర్చీకే పరిమితమయ్యారు. రోజూ శరీరంలో ఒక్కో అవయం చచ్చుబడిపోతున్నా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించారు. పట్టుదలతో చదివి రోడ్లు భవనాల శాఖలో ఉద్యోగం సంపాదించి ఆదర్శంగా నిలిచారు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇది డిస్ట్రఫీ అనేది. 12 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇక మెల్లిమెల్లిగా పడిపోతూ వస్తూ ఉన్నాను. ఏజ్ పెరిగే కొద్దీ ఇబ్బంది వస్తూ ఉంటుంది. మన ఆహార విహారాలు సమానంగా ఉంటే పెరిగే సంగతి అనవసరం. అది పెరుగుతుందా వస్తుందా సంగతి కాకుండా మనం ఉండే జాగ్రత్తలు మన కరెంట్ జాగ్రత్తగా ఉంటే డిస్ట్రఫీ అనేది మనల్ని ఏం చేయదు. ఇయర్స్ బ్యాక్ జాబ్ ఇచ్చారు నాకు. ఈ డిస్ట్రఫీ మీదే ఇచ్చారు. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు చెక్ చేసి సంతకం పెట్టగలవా అన్నారు. పెట్టగలవు కాబట్టి నీ గవర్నమెంట్ జాబ్ కూర్చొని చేసుకునే జాబ్ కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి అదొకటి ఉంది. నిగమ చూడటానికి అందరమ్మాయిలాగే కనపడుతుంది. 12 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతూ పడిపోయింది. బలహీనతే కారణమని భావించారు. కండరాల క్షీణత సోకిందని ఆలస్యంగా తెలుసుకున్నారు. కుంగిపోకుండా పట్టుదలతో ఎంఫార్మసీ పూర్తి చేసింది నిగమ. అమరావతి మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్లో సభ్యురాలిగా చేరి తనలా వ్యాధితో బాధపడుతున్న వారికి సాయపడేందుకు కృషి చేస్తోంది. ఈ జబ్బుకున్నటువంటి లక్షణం ఏంటంటే కండరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కండరాల ఎఫెక్ట్ నడవలేకపోవటం, కూర్చుంటే లేవలేకపోవటం, నడుస్తూ పట్టడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది ఏ వయస్సు నుంచి వస్తుందో కూడా తెలియదు. 3-4 ఏళ్లకే రావచ్చు, లేకపోతే 19 ఏళ్లకి రావచ్చు, లేకపోతే 20 ఏళ్లకి రావచ్చు. అమరావతి మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ద్వారా 20 ఏళ్ల వయసులోపు ఉన్న వ్యాధిగ్రస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి DNA పరీక్షకు అమెరికాకు పంపనున్నట్లు అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. దీనివల్ల ఎంతమంది బాధితులు ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుందని, వారికి వైద్యం అందించడం సులువవుతుందని అంటున్నారు. అది 1 మిలియన్లో ఒకళ్ళకి వస్తుంది. దీనికి మెడిసిన్ అనేది లేదు. మేము మస్క్యులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్మే. మేమందరం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీళ్ళకి ఒక ఆత్మస్థైర్యం కల్పించి, ఇంకా ప్రభుత్వం నుంచి పెన్షన్ కానీ ఇంకా వాళ్ళకి జీవనోపాధ్యాయం కల్పించడానికి మేము పోరాటం చేస్తున్నామండి. DNA అనాలిసిస్ ఎందుకంటే ఇది డయాగ్నోసిస్ ఆఫ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అన్నమాట. ఫస్ట్ మజిల్ బయాప్సీ ద్వారా మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉందని డయాగ్నైజ్ చేస్తారు. DNA అనాలిసిస్ ఇస్ ద ఫైనల్ టెస్ట్ ఫర్ దిస్ డయాగ్నోసిస్. దీని ద్వారా ఈ రిపోర్ట్స్ అన్ని మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ సెంటర్స్కి ఇవ్వగలిగితే కనుక మనకి రీసెర్చ్ అనేది ఫాస్ట్ అయ్యి ఫండింగ్ వాళ్ళకి ఎక్కువ పెరిగి ఇంతమంది ఈ డిసీజ్తో ఉన్నారు అని వాళ్ళకి తెలిసి వాళ్ళు రిపోర్ట్స్ అక్కడ ఫైల్ చేసుకుంటే ఎక్కువ ఫండింగ్ వస్తుంది. దాని ద్వారా మెడిసిన్ అనేది తొందరగా వస్తుంది. మేము ఈ క్యాంప్ ఎందుకు చేసామంటే DNA అనాలిసిస్ చేస్తే ఇంతమంది ఉన్నారని అమెరికా ఇన్స్టిట్యూట్కి తెలిసినప్పుడు కనీసం వాళ్ళు అప్పుడు మెడిసిన్ తయారు చేస్తారనమాట. కనీసం మస్క్యులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ ఇదిగో ఇక్కడికి వెళ్ళండి, ఈ హాస్పిటల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుంది అనే ఒక హాస్పిటల్ని మాకు ప్రొవైడ్ చేయాలి. ప్రభుత్వం తమ సమస్యను తీవ్రమైన శారీరక సమస్యగా గుర్తించి నెలకు 15,000 రూపాయలు పింఛను ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. వ్యాధిని గుర్తించేందుకు ఆసుపత్రుల్లో వైద్య నిపుణులను అందుబాటులో ఉంచి సంరక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.